గుజరాత్లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. ఆ ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వారందరూ మళ్లీ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. బిల్కిస్ బానుపై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓవర్ టు యు. రైట్ ప్రశ్న, బిల్కిస్ బానో అత్యాచార ఘటనకు సంబంధించి గతంలో శిక్ష విధించిన 11 మంది సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వానికి ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో, నిందితులుగా ఉన్నారో ఆ 11 మంది సభ్యులకు క్షమాభిక్ష విధించే అధికారం అనేది గుజరాత్ ప్రభుత్వానికి లేదంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బివి నాగరత్నం ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2002లో ఏదైతే గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించి వివాదం చెలరేగిందో ఆ సందర్భంలో విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలు ప్రయాణిస్తున్న ట్రైన్పై ఇటు మరికొంతమంది ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలోనే వివాదం అంతా నెలకొంది. దీనికి సంబంధించి ఆ సందర్భంలో ట్రైన్ తగలబెట్టిన సందర్భంలో దాదాపు 50 మందికి పైగా బాధితులు మృతి చెందారు. ఇక ఆ అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబం అక్కడి నుంచి వేరే ట్రక్కులో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన సందర్భంలోనే అక్కడ అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో బిల్కిస్ బానో ఆ సందర్భంలో 5 నెలల గర్భవతిగా ఉంది. ఆ గర్భవతిగా ఉన్న తన దగ్గర ఉన్న 3 సంవత్సరాల పాపను తీసుకుని నేలకేసి కొట్టడంతో ఆ సందర్భంలోనే ఆ పాప చనిపోవడం, తర్వాత మరికొంతమంది నిందితులు ఇటు బిల్కిస్ బానును అత్యాచారం చేయడం, ఆ సందర్భంలో 5 నెలల గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానును విచక్షణ రహితంగా అంటే మూకమ్మడిగా వీరందరూ కూడా అత్యాచారం చేయడంతో ఆ సందర్భంలో ఇటు బిల్కిస్ బానో మృతి చెందినట్టుగా గుర్తించిన దుండగులు తనని వదిలేసి వెళ్ళిపోయారు. మరోవైపు బిల్కిస్ బానోపై దాడి జరుగుతున్న సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు అడ్డుకున్న సమయంలో వారిని కూడా 7 కుటుంబ సభ్యులు బిల్కిస్ బానోకు సంబంధించిన 7 కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. అంటే అసలు మొత్తం ఇది వివాదానికి మొత్తంగా కారణం చూసుకుంటే మనక 2002లో గోద్రా రైలు దహన కాండ అనంతరం ఈ వివాదం అనేది చెలరేగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 7 ఈ దొండగులు హత్య చేశారు. ఇక మరోవైపు ఈ కేసులో 11 మందిని నిందితులుగా ప్రత్యేక కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు గుర్తిస్తూ 2008లో జీవిత ఖైదు విధించింది. కానీ అప్పటి నుంచి కూడా 2002లో ఈ వివాదం చెలరేగిందో, ఆ వివాదం చెలరేగిన తర్వాత ఇటు బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన తర్వాత వివస్త్రను చేసి చనిపోయిందని వదిలేయడంతో తను మళ్ళా ఎలాగలా అంటే సమీపంలో ఉన్న స్థానికుల ద్వారా తను మళ్ళా బ్రతికి మొత్తం ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ శిక్షించాలనే ఉద్దేశంతోనే తాను మళ్ళా కోర్టు మెట్లెక్కి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎల్టకేలకు శిక్ష పడే విధంగా చేసిన నేపథ్యంలో కానీ అప్పుడు గుజరాత్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ఒకవైపు శిక్ష అనుభవిస్తూనే మరోవైపు వీరు 2008లో సిబిఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించిన నేపథ్యంలో మళ్ళీ రీసెంట్గా గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ఇస్తూ కూడా తీర్పు వెలువరించింది. కానీ ఇటు సుప్రీం ధర్మాసనం మాత్రం వారికి ఆ విధంగా అంటే ఒక శిక్ష వేసిన తర్వాత గుజరాత్ ప్రభుత్వానికి వారికి క్షమాభిక్ష పెట్టే అనుమతి కానీ అధికారాలు కానీ గుజరాత్ ప్రభుత్వానికి లేదంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎట్టకేలకు మళ్ళా వారు జైలుకు వెళ్లే విధంగా కూడా సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.